వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రం ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం అదిరిపోయే ప్రీమియర్ షో రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం ప్రీమియర్స్ ఏకంగా $3.04 మిలియన్ గ్రాస్ వసూలు సాధించినట్టు మేకర్స్ తెలిపారు. ఇది తమిళ సినిమాల్లో హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని చిత్ర యూనిట్ తెలిపింది. మరోసారి మేజర్ కుల్దీప్ సింగ్ గా యుద్ధభూమిలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నాడు బాలీవుడ్ సీనియర్ కథానాయకుడు సన్నీ డియోల్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బార్డర్ 2 అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 1977లో హిట్వా డ్రామాగా నిలిచిన బార్డర్ కు సీక్వెల్ ఇది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. హిందీ దర్శకుడు నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 120 బహదూర్ 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన రేంజాన్ల యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ శైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి ఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. మన సైనికుల ధైర్యం, వీరత్వం చూపించే ఈ కథలో మేజర్ శైతాన్ సింగ్ పాత్రలో కనిపించనున్నారు ఫర్హాన్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సినీ ప్రియుల్ని అలరించింది. నవంబర్ 21న విడుదల కానుంది చిత్రం. స్టార్ బ్యూటీ సమంత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్త ఇటీవల సినీ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వార్తపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ పాటలో శామ్ దాదాపు కన్ఫర్మ్ గా కనిపిస్తుందని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈ విషయాన్ని రివీల్ చేయడం లేదని సినీ సర్కిల్స్ లో న్యూ టాక్. మరో హీరో కార్తీతో కూడా సమంత సినిమా చేయబోతుందని తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమంతో లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాలను ముగించాక ఆయన స్పిరిట్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో జనవరి 2026లో ఆయన స్పిరిట్ చిత్రంలో అడుగు పెడతాడని చిత్ర వర్గాల టాక్. కృష్ణాష్టమి సందర్భంగా మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా నుంచి కలయ యశోద అనే సాంగ్ ని ఇవాళ విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. భారత స్వాతంత్ర పోరాట కాలం నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి గాంధీ సిరీస్ రాబోతుంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో ప్రతీక్ గాంధీ టైటిల్ పాత్ర పోషించారు. మహాత్ముడికి గొప్ప నివాళిగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే ఈ సిరీస్ ను ఈ ఏడాది టొరంటో చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న పరం సుందరి నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరింత ఇంట్రెస్టింగ్ పెంచేసింది చిత్ర యూనిట్. ఇక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకొస్తుంది. సత్యరాజ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న త్రిబాణధారి బార్బారిక్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్ర బృందం. ఇక ఉదయ్ భాను కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ఆడియన్స్ ముందుకొస్తుంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృతి వాఘవి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఆల్ఫాతో దేశం కోసం పోరాటం చేసే గూఢచారిగా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది అలియా భట్. ఆమె శర్వాణి వాగ్ పాదయాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. శివరావెల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రం ఇది. ఇందులో దేశం కోసం పోరాటం చేసే గూఢచారులుగా కనిపించనున్నారు అలియా శర్వారి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోంది. త్వరలో ఓ కథను రాసి చరణ్ కు వినిపించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే సుకుమార్ తో చరణ్ మరోసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ బ్యూటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఘాటి సెప్టెంబర్ 5న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఘాటీల జీవన శైలిని బేస్ చేసుకుని యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుంది. సినిమా 25 డేస్ కౌంట్ అండ్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం కిష్కింధపురి ఇప్పటికే ప్రేక్షకుల మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి డైరెక్టర్ ఈ సినిమా టీజర్ ఇవాళ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. 2020లో తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య జరిగిన సంఘర్షణల ఆధారంగా వస్తున్న చిత్రమే బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. హిందీ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొన్ని యుద్ధాల్లో గెలవడానికి బుల్లెట్లు అవసరం లేదంటూ ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు సల్మాన్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
నటి ప్రీతి ముకుందన్ కన్నప్ప మూవీలో ప్రేక్షకుల్ని అలరించారు. టాలీవుడ్ కోలీవుడ్ తెరంగేట్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడంతో నెక్స్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో తన లక్ను పరీక్షించేందుకు రెడీ అవుతున్నారు. ఓ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతోంది ప్రీతి ముకుందన్. హృదు హరుణ్ హీరోగా నటిస్తున్న ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ నెల 29న రిలీజ్ కానుంది. డీసీ యూనివర్సల్లో సూపర్ మ్యాన్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్రాంచైజీలో ఇటీవల సూపర్ మ్యాన్ మూవీ వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు జేమ్స్ గన్ పోస్ట్ చేశారు. ఇవాళ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శన్, రేవతి పిలై ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒడుం కుతిర చాదుం కుతిర. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను అల్తాఫ్ సలీం తెరకెక్కిస్తున్నారు. ఆషిక్ ఉస్మాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దర్శకుడు సుజీత్ కలయికలో చేస్తున్న సాలిడ్ చిత్రం ఓజీ. అయితే ఈ సినిమా 2 భాగాలుగా ఉన్నట్లు టాక్. అయితే నేషనల్ స్టార్ నాని సుజిత్ ప్రాజెక్టు పూర్తయ్యాక ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే టీవీవి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో జాక్ రూపంలో సిద్ధు జొన్నలగడ్డకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇప్పుడు రెండో ప్రయత్నంగా తెలుసు కథలో బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నీరజ్ కోన దర్శకత్వంలో ముస్తాబైన ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నిర్మాణాత్మక పనుల్లో ఉంది. ఈ అక్టోబర్ 17న థియేటర్స్లోకి రానుంది.